ఈ నెల 19వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శాసనసభ సభ్యులు సింహాద్రి రమేష్ బాబు పిలుపునిచ్చారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఏర్పాటు చేయడం భారతదేశంలోనే ఒక చరిత్రగా నిలిచిపోతుందన్నారు. అంబేద్కర్ ఆశలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. 19వ తారీఖు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు తలపెట్టారో అంబేద్కర్ గారి గుర్తుగా మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, దేశంలోనే ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున పెట్టి ఆ రోజు ప్రారంభోత్సవం చేస్తారు. విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఆవిష్కరణకి మన నియోజకవర్గం నుంచి అన్ని ఊళ్ళ నుంచి, అన్ని చోట్ల నుంచి ప్రజానీకం కదిలిరమ్మని, దాన్ని జయప్రదం చేయమని కోరటం కోసం, మీ అందరి ద్వారా తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ఆలోచన విధాన్ని, ఆయన ఏదైతే చెప్పాడో రాజ్యాంగబద్ధంగా ఎట్లా ఉండాలో, వెనకబడిన తరగతులకి కావాల్సిన సదుపాయాన్ని ఎట్టా సమకూర్చుకోవాలో, వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎట్టా ఎదగాలో దాంట్లో పొందుపరిచిన విధానాన్ని అమలు చేసిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఎక్కడైతే పేదలు ఉన్నారో, కష్టాల్లో ఉండారో, ఇబ్బందుల్లో ఉండారో, బాధల్లో ఉండారో అవి తెలుసుకుని, పట్టించుకుని వాళ్ళ సరిగ్గా చూడటం, ముఖ్యంగా ఇబ్బంది లేకుండా చేయటమే అంబేద్కర్ గారి ఆశయం. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు. అన్ని రకాలుగా ఇప్పుడు చెప్పేది అంత పర్సంటేజ్ జీడిపి రేటు పెరిగిందా, అభివృద్ధి పెరిగిందా, పెరగదని చెప్పేవాళ్ళందరూ ఒకటి ఆలోచించాలి. పేదవాడికి కూడా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు కూడా 180 మందిగా ఉన్న పేదలకి ఇంతకు ముందు బతుకుతున్న బతుకు కంటే వాళ్ళ జీవన విధానంలో మార్పు వచ్చిందా, రాలేదంటే గుండె మీద చేసి చెప్తే ఈ 4.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ బతుకు తెరువులో ఖచ్చితంగా బెటర్గా మార్పు జరిగింది. దీన్ని కాదని ఎవరు లేరు. హాస్పిటల్స్, ఆరోగ్య సమస్యల గురించి కానీ, లేకపోతే పిల్లల చదువుల ఎడలు కానీ, ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకుంటానికి బట్ట కావాలని చెప్పేవాళ్ళు ఉన్నారే, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని మీరు ఒకసారి చూస్తే అదే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఈ 4.5 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి ఉండటానికి ఇల్లు, వాళ్ళ పిల్లలు చదువుకుంటానికి మంచి స్కూలు, హాస్పిటల్, వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్, ఈ విధంగా మంచి చేసుకెళ్తారు.